హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు దావత్ దిల్సే. ఎట్లున్నారు అందరూ? అంత మంచిదేనా? నేను కూడా మస్తున్నా. మరి ఇలా సండే ఏం ప్లాన్ వేసిళ్ళు? ఏం వేయకుండి ఒక 2-3 నిమిషాలు ఇది చూసిపోండి, అంతే. సీదా పోయి పట్టుకొస్తారు. పెద్ద రిస్క్ ఏం లేదు. మన ఫేవరెట్ ఎప్పట్లాగనో మటన్. నిజంగా సూపర్ టేస్టీగా ఉన్నది. ఏం లేదు, పెద్ద మసాలాలు ఏం లేదు, మన పాతకాలం లాంటి మసాలానే. అదే కొంచెం మన స్టైల్లో చేసుకుందాం. లేట్ లేకుండా స్టార్ట్ చేసేస్తానా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం సబ్స్క్రైబ్ కొట్టి స్టార్ట్ చేసేయండి. మటన్ అర్ధ మటన్ దాన్ని కాకబట్టి తీసుకొచ్చేసా. మటన్ చూస్తారు కదా, సూపర్ వచ్చింది. కొంచెం ఇట్లా ఫ్యాట్ కొంచెం కొవ్వున్న మటన్ తీసుకుంటే మనకు కొవ్వచ్చుడు తర్వాత కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దాంట్లోనే కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని కడిగి పక్కన పెట్టేసిన, ఏం చేయలేదు. స్టార్ట్ చేసే ముందట గిట్లా చిన్న ఒక మసాలా ఉంటుంది, అది చేసుకొని రెడీ పెట్టేసుకుంటే కథం ఇక మనం షురూ చేయొచ్చు. ఏం లేదు, ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించి చూస్తాలు కదా, గరం మసాలా ఇంత, దాల్చిన చెక్క 2 అంగుళాలు, ఓ 3-4 లవంగాలు, 2 ఇలాచీలు, అట్లనే ఎండు కొబ్బరి వేసుకొని దీన్ని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు, గరం మసాలా వేడయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి. దాని తర్వాతనే ఓ స్పూనెడు గసగసాలు కూడా వేసుకొని దాని కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. మరీ ఎక్కువ చేయకండి, లైట్గా ఇట్లా కలర్ షేడ్ అవుతుంది. ముట్టుకుంటే కొంచెం కాలుతుంది, సరిపోతుంది. ఇట్లా తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ చేసి పక్కన పడేయండి, అంతే. ఇప్పుడు మళ్ళా ముట్టేయకుండా అదే స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇంత నూనె పడేయండి. నూనె కొంచెం వేడగానే కట్ చేసి పెట్టుకుంటాం కదా ఎట్లా, ఆ ఉల్లిగడ్డలు కూడా పడేయండి. నేను మీడియం సైజ్ది ఒక ఉల్లిగడ్డ వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ మటన్ కడిగేటప్పుడు ఒక ఉల్లిగడ్డ వేసినా కాబట్టి నాకు సరిపోతుంది. మీరు చూసుకొని వేసుకోండి. అట్లనే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, చూపెట్టుడు మర్చిపోయినా. అది వేగిన తర్వాతనే 1/2 టీ స్పూన్ పసుపు, అట్లనే ఓ చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయి మంచిగా కమ్మగా వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. అట్లని చెప్పి మంట ఎక్కువ పెట్టకండి, కాలిపోతుంది. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఓ పెద్ద చెంచాడు ధనియా పౌడర్, చిన్న చెంచాడు జీరా పౌడర్, అట్లనే ఓ 2-3 చెంచాల కారం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ చూసుకొని వేసుకోండి. నూనెలో ఓ 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఓ చేతిలో గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని మెల్లమెల్లగా కలుపుకుంటా ఇట్లా కింద మసాలాలు అడుగంటకుండా ఇట్లా ఫ్రై చేయండి. మొత్తానికైతే ఆ గ్లాసు నీళ్ళు అయితే అల్ల పోసేయండి. ఇప్పుడు మూత పెట్టినట్టు ఇట్లా పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేయండి. పైన ఇట్లా నూనె తేలుతుంది. తేలిందిగా నూనె అని చెప్పి గిన్నెలు తీయకండి. గిట్లా గిర్ర ఒక 2 సార్లు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మసాలా నూరి పెట్టుకున్నాం కదా, ఆయనతో మర్చిపోయారు, సరేనా. ఇప్పుడు ఆ మసాలా వేసే టైం వచ్చింది, వేసుకోండి. మంచిగా మిక్సీ జార్ని ఇట్లా నీళ్ళు పోసుకుంటా ఆ గిన్నెకి చెంచాకి మొత్తం ఉన్నది లేనిది మొత్తం ఊడ్చుకొని అలా పడేయండి. చూస్తారు కదా, ఇట్లా మసాలా వేసుకుంటే షేర్వా ఏకదం ఉంటుంది. చూడ్డానికి గమ్మత్ ఉంటుంది, తినడానికి మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మసాలా వేసినాం కదా, దాన్ని కూడా నూనె కొంచెం పైకి వచ్చే వరకు ఉడకబెట్టాలి, లేకపోతే అస్సలు మంచిగా ఉండదు. ఈ గిన్నె మనకి ఏగిరితం పనికిరాదు. కొంచెం ఓపికతో చేస్తే మటన్ జబర్దస్త్ ఉంటుంది. ఇగో ఇప్పుడు అసలు సిసలైన సీన్ వచ్చింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ని మంచిగా మసాలాలు ఉడికినాయి కదా, ఆ ఉడికిన మసాలాలా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలా మంచిగా మటన్కి బాగా పట్టేటట్టు కిందికి మీదికి గిరగిర దింపుకుంటా బాగా కలుపుకోండి. కొంచెం మంటని పెద్ద చేయండి. ఉప్పు వేసిన, మీరు మర్చిపోయారు, నేను టైంకి ఉప్పు వేసిన, మీరు కూడా ఉప్పు వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకుంటే ముక్కకి ఉప్పు మంచిగా పట్టి, అంటే ఉప్పు కారాలు మంచిగా పట్టి పీసు జబర్దస్త్ ఉంటుంది. మంటని కొంచెం పెంచుకొని మటన్ కొంచెం వేడయ్యే వరకు మంచిగా ఒక 5 నిమిషాల వరకు ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం మంటను తగ్గించి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఇట్లా మటన్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని సరిపోతుందిగా ఈ వాటర్, అంటే ఈ వాటర్లో మటన్ ఉడుకుతుంది అనిపిస్తే అప్పుడు మంటను కొంచెం తక్కువ పెట్టి మూత పెట్టి విజిల్ పెట్టేయండి.
నాకు మటన్ ఉడకడానికి ఒక 4-5 విజిల్స్ అయితే వచ్చినాయి. మీ మటన్ చూసి విజిల్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళా స్టవ్ ముట్టించి లాస్ట్ టచ్ కొత్తిమీరాకు వేసుకుంటే మన మటన్ కూర రెడీ. ఆహా, చుట్టాల నోరూరించే కలరు, టెక్స్చరు అన్నీ వచ్చేసినాయి. ఏకదమ్ ఉంటుంది. ఏ దావత్లకు పోవాల్సిన అవసరం లేదు. కష్టాలు నష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. మనసుకు నచ్చింది ఇష్టంగా చేసుకొని అందరితో కలిసి తింటే మన జీవితంలో సగం కష్టాలు తీరినట్టే అనిపిస్తుంది నాకైతే. సో ఖచ్చితంగా ఏ ఫుడ్నైనా కానీ ఇష్టంగా నచ్చినట్టు వండుకొని తినండి, సూపర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని ఇంతవరకు చూస్తే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. అలా ఊరికే పోకుండా సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.